హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ ఛాంపియన్ సినిమా చూడడం జరిగింది. ఛాంపియన్ స్వప్న సినిమాస్ బ్యానర్ మీద ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మేకా రోషన్ ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా రోషన్ యాక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజున రిలీజ్ అయింది. ఈ రోజున అంటే బైరాన్పల్లిలో ఏం జరిగింది ఆ రోజున అంటే మనకి భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ స్టేట్ కింద నిజాం రూల్లో అప్పుడు 526 సంస్థానాల్లో ఎన్నో ఇండియన్ యూనియన్లో కలిసిపోయిన తర్వాత బ్యాలెన్స్ ఉన్న హైదరాబాద్ స్టేట్ మళ్ళీ ఇండియన్ యూనియన్లో కలవడానికి దాదాపుగా 1 ఇయర్ పట్టింది. ఆ 1 ఇయర్లో ఆ కాలంలో జరిగిన అరాచకాలమండి, లేకపోతే ఆటవికమైన సంస్కృతి, పాశవికంగా జరిగిన వాతావరణం, ప్రజల్ని చంపడం, మహిళల తాలూకు మానాల్ని చెరచడం, ఇలాంటి సందర్భాలు తెలంగాణ చాలా దారుణంగా అనుభవించిన వాతావరణం ఆ 1 ఇయర్ రజాకార్ మూమెంట్లో జరిగింది. ఆ రజాకార్ మూమెంట్లో నిజంగా ఈ బైరాన్పల్లి 1200 మంది సాయుధ రజాకారులు బైరాన్పల్లి గ్రామంలోకి వెళ్ళి ఒక 96 మందిని ఎట్ ఏ టైం తాళ్ళు కట్టి వరుసగా కాల్చి పారేశారు. అంటే ఇది మనకి జలియన్ వాలాబాగ్ కన్నా కూడా దారుణమైన ఇన్సిడెంట్ని తెలంగాణలో చరిత్ర చూసింది. అలాంటి అంటే ఇంకా దానికి ఎండ్ లేదనమాట. ఎక్కడ కూడా అంతులేని ఆటవిక సంస్కృతి అప్పుడు రాజ్యం వెళ్ళింది. అందులో మహిళలని నగ్నంగా నిలబెట్టి శవాల చుట్టూరా వాళ్ళ చేత బతుకమ్మ ఆడించారంట. నిజంగా ఎంత దారుణమైన వాతావరణం చూడండి. ఏ రకమైన కమ్యూనికేషన్ లేని రోజుల్లో, ట్రాన్స్పోర్టేషన్ లేని రోజుల్లో ఈ బైరాన్పల్లి ప్రజలకి అసలు ఏ విధంగా కూడా రజాకారులను అటాక్ చేసే వాళ్ళ దగ్గర ఆ యుద్ధ సామగ్రి ఏం లేదు. ఏదో వాళ్ళ దగ్గర ఉన్న కారం జల్లడం, లేకపోతే ఇంకేదో వాళ్ళ తాలూకా గ్రామీణమైన ఏవో పరికరాలు ఉండడం తప్పితే వాళ్ళ దగ్గర లేదు. వీళ్ళు సాయుధ దళాలు, వీళ్ళు రజాకారులు. అంత దారుణంగా జరిగిన తర్వాత ఇంత దారుణంగా జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారి తాలూకా ఉదాసీనం అనండి, జాప్యం అనండి, ఏవో చాలా చచ్చాయి ఆ రోజున. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంత చెప్పినా కూడా దీని మీద అటాక్ చేద్దామంటే నెహ్రూ గారు ఒప్పుకోలేదన్నది ఒక చరిత్రలో ఒక వెర్షన్. బట్ ఎప్పుడైతే బైరాన్పల్లి ఇన్సిడెంట్ జరిగిందో అండ్ హీ టుక్ ఏ స్టర్న్ డెసిషన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వెంటనే ఇండియన్ ఆర్మీని పంపించి ఇక్కడ హైదరాబాద్ స్టేట్ని వెంటనే ఇండియన్ యూనియన్లోకి విలీనం చేయడం జరిగింది. ముఖ్యంగా దీని మీద గ్రామస్తులు ఇప్పటికీ బైరాన్పల్లి గ్రామస్తులు ఏంటంటే దీన్ని చదువుల్లో పాఠ్యాంశంగా చేర్చమని, లేకపోతే ఇక్కడ వాతావరణాన్ని చక్కదిద్దమని, ఇక్కడున్న అంటే ఆ రోజునున్న అమరవీరుల కుటుంబాలకి వాళ్ళందరికీ పెన్షన్లు ఇమ్మని ఏవో ఇలాంటివి ప్రభుత్వాలను అడుగుతున్నారు. అవేం జరిగినట్లేదు. కానీ పాఠ్యాంశంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టకపోయినా స్వప్న దత్ గారు, ప్రియాంక దత్ గారు, అశ్విని దత్ గారు ముగ్గురు కలిసి ఈ చరిత్రలో బైరాన్పల్లి ఏం జరిగిందో దాన్ని తీసుకెళ్ళి ఏకంగా ఇండియన్ ఆర్కైవ్స్లో పెట్టేంత ఒక గొప్ప సినిమాని అందించారు. సజీవ దృశ్య సాక్ష్యాన్ని తయారు చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఒక అద్భుతం. అంటే ఇందులోని ముఖ్యంగా చెప్పాలంటే రోషన్ సింగిల్ హ్యాండ్ యాక్షన్. మేకా రోషన్ నిజంగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఆ క్యారెక్టర్కి బాగా ఫిట్ అయ్యాడు. ఒక యంగ్ మ్యాన్, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి, ఫుట్బాల్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండి ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలనుకున్నవాడు అనుకోకుండా తనకే తెలియకుండా బైరాన్పల్లిలోకి ఎంటర్ అయిపోవడం, బైరాన్పల్లి నుంచి మళ్ళీ అక్కడ పరిస్థితులు, వాతావరణంలో అక్కడ చూసి అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకు పారిపోయే టైంకి మళ్ళీ తను తిరిగి బైరాన్పల్లికి రావడం, బైరాన్పల్లి ప్రజల తరఫున నిలబడి రజాకారులకు ఎగ్నిస్ట్గా పోరాటం చేయడం, ఆ పోరాటంలో తన ప్రాణాలను కోల్పోవడం అనే ఒక కథని అది చరిత్ర, కథ కాదు, ఇది చరిత్ర, రక్తసిక్త చరిత్ర అనమాట. ఆ రోజు జరిగింది. దాన్ని అద్భుతంగా మలిచి అంటే ప్రొడక్షన్ వాల్యూస్కి ఎక్కడ తగ్గకుండా కథని రెడీ చేయడంలో కూడా ఒక చాలా కాలం, ఒక 2 ఏళ్ల కాలం ఆ కథ మీద పనిచేసి వాళ్ళు స్వప్న దత్ గారు, ప్రియాంక దత్ గారు మహానటికి కూడా అలాగే పనిచేశారు. వాళ్ళు రాత్రి పగులు పనిచేస్తారు. దానికి కావాల్సిన సామగ్రిని అంతా సేకరిస్తారు. దానికి సంబంధించిన ఎక్కడ ఏం జరిగినా కూడా పిన్ టు పిన్ కలెక్ట్ చేసుకుని దాని మీద కథనల్లి దాన్ని అంత హైయెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్తో చేయడం అన్నది సరే. వైజయంతి మూవీస్కి మొదటి నుంచి అలవాటే అది. నేను కొత్తగా వైజయంతి మూవీస్, అశ్విని దత్ గారి చరిత్ర గురించి చెప్పనక్కర్లేదు. బట్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు మాత్రం ఇలాంటి కథని ఇలా తీయచ్చా,
ఇలా కూడా తీయచ్చా ఇలా జరిగిన చరిత్రని అనే ఒక ఆశ్చర్యం కలిగే విధంగా అంత గొప్పగా చేశారు. దానికి ప్రధానమైన ఎలిమెంట్ మాత్రం మేకర్ రోషన్ అన్నది ఇంకొకసారి నేను చెప్తున్నాను ఎంత బాగున్నాడో. ప్రతి సీను రక్తి కట్టించాడు. అది లవ్ సీనా, లేకపోతే ఒక అల్లరి ఆకతాయి సీనా, లేకపోతే ఒక యాక్షన్ ఎపిసోడా, ఒక ఇమోషనల్ ఎపిసోడా, ఇది అదేం లేకుండా నవరసాలలో రోషన్ చాలా గొప్పగా పండాడు. చాలా గొప్పగా రక్తి కట్టించాడు సినిమాలో తన పాత్రనని చెప్పడానికి ఈ సినిమావే గట్టి నిదర్శనం. ఇంకో మంచి హీరో సినిమా ఇండస్ట్రీకి దొరికాడు. సరే, అనస్వర రాజన్ అనే ఎవరు అమ్మాయి కూడా ఆ క్యారెక్టర్ వరకు వాళ్ళు ఎంతవరకు ప్రజెంట్ చేయాలో అనుకున్నారు అంతవరకు బాగా ప్రజెంట్ చేసింది అమ్మాయి కూడా. అండ్ దీంట్లో లేని తారాగణం లేరు. ఒక నరేష్ గారు కానీ, అర్చన కానీ, ప్రకాష్ రాజ్ కానీ, వాళ్ళు మొత్తం రచ్చ రవి కానీ, ఎంతమంది ఉండాలో ఈ సినిమాలో అంతమంది కాస్టింగ్ వాల్యూ అంటాం కదా, బట్ అన్నిటి కోసం దీన్ని బాగా దట్టించి సినిమాని తయారు చేశారు. అద్భుతం అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ కుర్రాడు ఏదో ఫుట్బాల్ ఆడుకుని కాదని చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ, బట్ కొంతవరకు మీకు కనెక్ట్ చేయడం కోసం చెప్తున్నా. ఆ అబ్బాయి ఫుట్బాల్ ఆడుకుని ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అనుకున్న కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో బైరాన్పల్లికి వచ్చేయడం, ఈ బైరాన్పల్లి వెనకాతలు ఇంత గొడవ ఉన్నది నాకు ఆ హీరోకి తెలియకపోవడం, తెలిసిన తర్వాత ఇంటర్వెల్ ఎపిసోడ్ అసలు గూస్ బంప్స్ అనమాట. అంత అద్భుతంగా ప్రదీప్ తీశాడు. అండ్ దానికి అంత ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ పీటర్ హెయిన్స్ చేశాడు. ఇంకేంటి, వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆఫ్ ఇండియన్ సినిమా పీటర్ హెయిన్స్ చేశాడు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరి కాకపోతే ఏంటంటే కొన్ని కామెంట్స్ ఉన్నాయి దాని మీద. సెకండ్ హాఫ్ ల్యాగ్ అయిపోయింది, డ్రాగ్ అయిపోయింది అనే మాటలు రివ్యూస్లో అక్కడక్కడ రాస్తున్నారు, చాలామంది రాశారు. కానీ కథని చెప్పడానికి కావలసిన ఆ విత్, ఆ లెంత్, ఆ స్టే గనక లేకపోతే ఆ ఇమోషన్స్ సరిగ్గా పండవు అనే ఒక కాన్సెప్ట్ని నమ్మి ప్రియాంక దత్ గారు అండ్ స్వప్న దత్ గారు ఈ సినిమాని చేయడం జరిగింది. కాబట్టి అండ్ ఆనంది ఆర్ట్స్ కూడా దీనికి సంయుక్తంగా నిర్మాతగా వ్యవహరించారు, ఆనంది ఆర్ట్స్ బ్యానర్ కూడా. అండ్ పాటలు అంటారా, గిర పాట మాత్రం నిజంగా సచ్ వైబ్రేషన్ అండ్ జుబిలేషన్ ఇన్ థియేటర్స్లో బ్రహ్మాండంగా ఉన్నది ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఇంటర్వ్యూల తర్వాత ఇమీడియట్గా పెళ్లి సాంగ్ ఉన్నది. ఆ పెళ్లి సాంగ్ అవసరం లేదు, బట్ ఓకే వాళ్ళు చెప్పాలనుకున్నారు కథా రూపంలో. దాని తర్వాత కంటిన్యూస్గా ఇంకా క్లైమాక్సు, యాక్షను, మరి ఇంకా బేభత్సం అనమాట. మంచి లవ్లీగా నడుపుతూ దానిలోంచి బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయింది సినిమా. 100% అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఇది ఒక చరిత్రకి దృశ్య సాక్ష్యం. ఛాంపియన్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.